ఎన్ఈపీ 2020 సంస్కరణల స్ఫూర్తితో ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ రూపొందించిన నూతన పాఠ్య పుస్తకాలలో ద్వితీయ భాష హిందీ 6వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సన్నద్ధత పాఠాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. ఆకర్షణీయమైన రంగురంగుల చిత్రాలు, మధురమైన బాలగీతాలు, సరదా కార్యకలాపాలు, సులభమైన అభ్యాస విధానాలతో హిందీ భాషను మొదటిసారిగా నేర్చుకునే విద్యార్థులకు ఆనందదాయకమైన అభ్యాస అనుభవాన్ని అందించేలా ఈ పాఠాలు రూపొందించబడ్డాయి. ఆడుతూ పాడుతూ చూస్తూ నేర్చుకుంటూ హిందీ భాషా ప్రపంచంలోకి అడుగు పెడదాం. రండి పిల్లలు, సన్నద్ధత పాఠాలతో హిందీ నేర్చుకోవడం ప్రారంభిద్దాం. నేర్చుకుందామా? ఆనందంగా మన జాతీయ భాష హిందీ ప్రపంచాన్ని అన్వేషిద్దామా? ఈ సన్నద్ధత పాఠాలు జూన్ మరియు జూలై నెలల సిలబస్లలో భాగంగా విద్యార్థుల భాషా అభ్యాసానికి బలమైన పునాది వేయటానికి రూపొందించబడ్డాయి. ప్రతి విద్యార్థి ఆసక్తిగా, ఆనందంగా హిందీ నేర్చుకునేలా ఇవి తోడ్పడతాయి. हम खुश होकर पढ़े, हम रोज अभ्यास करें, हम नई भाषा सीखे, हम आए इकाए हम खुश होकर पढ़े, हम रोज अभ्यास करें, हम नई भाषा सीखे, हम नई भाषा सीखे हम. పిల్లలు, మీ రెండు చేతులు పైకెత్తి అటూ ఇటూ ఊపుతూ చిరునవ్వులతో ఉత్సాహంగా ఈ బాలగీతాన్ని మరోసారి అందరం కలిసి పాడదామా? आए इकाए हम खुश होकर पढ़े, हम रोज अभ्यास करें, हम नई भाषा सीखे, हम आए इकाए हम खुश होकर पढ़े, हम रोज अभ्यास करें, हम नई भाषा सीखे, हम नई भाषा सीखे हम. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ సెలవుల్ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. నన్ను గుర్తుపట్టారా? నేను మీ అనార్. అనార్ అంటారు నన్ను హిందీలో. చెప్పండి, అనార్లో మొదటి అక్షరమేమిటి? అనార్లో మొదటి అక్షరం ఆ. కరెక్ట్. హిందీలో ఆని రాయటం చాలా ఈజీ. ఇలా రాయాలి, ఆ. మీరేమంటారు? రాయటం చాలా సులువుగా ఉంది. ఈ ఎండాకాలం నా రుచులను బాగా ఎంజాయ్ చేస్తున్నారా? హాహా, నన్ను హిందీలో ఆమ్ అంటారు. ఆమ్లో మొదటి అక్షరం గుర్తుపట్టారా? మీరు చాలా తెలివైన వారు. ఆమ్లోని మొదటి అక్షరం ఆ. నాకు తెలుసు, మీరు చాలా సులువుగా రాసేస్తారు. ఇప్పుడు ఆను కూడా ఇలాగే స్వయంగా రాసేస్తారు. మీరేమంటారు? రాయటం చాలా సులువుగా ఉంది. నన్ను చూస్తే హాహా నోట్లో నీళ్లూరుతున్నాయి కదా. హిందీలో నన్ను ఇమలి అని అంటారు. ఇమలీలో మొదటి అక్షరం ఈ. మీరు కనిపెట్టేశారులేండి. మీరు ఈని రాయటం అప్పుడే మొదలు పెట్టేశారు కదా. ఇలా చూపించిన విధంగా రాసి చూడండి. చాలా సులువుగా ఉంది. నేను చెరుకుని. నన్ను హిందీలో ఈక్ అని అంటారు. ఈక్లో మొదటి అక్షరం ఈ. ఈని చిన్న మార్పు చేసి ఇలా రాయాలి. అంతే. రాయటం చాలా సులువుగా ఉంది. आ से अमरूद आ से अदरक, आ से आग, आ से आलू, ई से इमारत, ई से इनाम, ई से ईदगाह. హాయ్ పిల్లలు,
ఇప్పటి వరకు మనం హిందీ అక్షరాలు ఆ, ఆ, ఈతో ఒక అందమైన బాలగీతాన్ని పాడాం. అలాగే కొన్ని కొత్త పదాలను కూడా నేర్చుకున్నాం కదా. ఇంకా మిగిలిన హిందీ అక్షరాలను మనం తదుపరి వీడియోలో సరదాగా నేర్చుకుందాం. అంతవరకు డే 2లో ఇవ్వబడినటువంటి కార్యపత్రక్ అనగా వర్క్షీట్ను మీ హిందీ టీచర్ సహాయంతో శ్రద్ధగా ప్రాక్టీస్ చేయండి. రోజూ కొద్దిసేపు అభ్యాసం చేస్తే హిందీ నేర్చుకోవడం చాలా సులభం. మళ్ళీ మరో ఆసక్తికరమైన పాఠంతో కలుద్దాం పిల్లలు. ధన్యవాద్. నమస్తే. బాయ్ బాయ్.